ఈరోజు దేశ రాజధానిలో బహుశా వర్తమాన రాజకీయాల్లో ఎన్నడూ చూడని విధంగా దేశ సమైక్యత కోసం ఒక పౌరుడిగా భారతీయుడిగా మనం గర్వపడే విధంగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న అనేక మంది ప్రతినిధులు 6 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పాండిచేరి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మనందరిలో కూడా ఒక బాధ్యత పెంచే విధంగా ఢిల్లీ మహానగరంలో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా మనం మన జాతీయతని, మనలో ఉన్న భావాల్ని ప్రజలకు అంకిత భావంతో మనం ఉపయోగించుకుని ముందుకెళ్లాలో వాటిపైన ఉదయం నుంచి సమగ్రంగా చర్చించుకుంటూ వచ్చాం. తొలి పలుకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి అనేక మంది చేసిన త్యాగాల్ని, ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి, దేశం కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం ఎక్కడ కూడా మనం ప్రాంతీయ భావం చూపించకుండా అందరినీ కలుపుకుని పోయే ముందుకెళ్ళి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని దానిపైన ఆయన తొలి పలుకులో అద్భుతంగా చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, మనం ఢిల్లీ లాంటి మహానగరానికి సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా పదవి అనుభవించడానికి కోసం లేదా ఇక్కడున్న పెద్దల్ని కలిసి వారి రాష్ట్రానికి ఏదైనా నిధుల కోసమో కార్యక్రమాల కోసం వస్తూ ఉంటారు. ఇంకొక పక్క కొంతమంది కేవలం నిరసన తెలపడానికి ఢిల్లీకి వస్తూ ఉంటారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోసం వాళ్ళు తీసుకున్న చర్యలపైన అనేక సందర్భాల్లో మనం చూసుకుంటూనే వచ్చాం. కానీ ఈ రోజున ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొటెస్ట్, బట్ జనసేన స్టాండ్స్ ఫర్ పేట్రియాటిజం. దేశ భావన కోసం మనలో మనం ఆ సమైక్యత భావం తీసుకురావాలి. భక్తి రూపంలో మనం అటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా భావించి ఇది ఒక బాధ్యతగా మనం ముందుకు తీసుకెళ్లాలనే విషయం ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు ఆయన చెప్పిన అనేక అంశాల్లో ఏ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఒక బాధ్యత ఉంది, కేవలం మన రాష్ట్రం గురించే కాదు, దేశం గురించి మీరు ప్రస్తావించండి. ఏ సమస్య అయినా మీరు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు ఒక భారతీయుడిగా మాట్లాడండి. టాక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద నేషన్ అనే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 4 విషయాలపైన మా సభ్యులందరూ కూడా చర్చించారు. అది ముఖ్యంగా మొదటిది వికసిత్ భారత్ 2047. ఏ విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా 12 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానిపైన లోతుగా చర్చించాం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అందరూ కూడా దాంట్లో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిన ఆ డిస్కషన్స్లో చాలామంది మనస్ఫూర్తిగా ఏ విధంగా మేము ఈరోజు గర్వపడుతున్నాము టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రెండో అంశం, నేషన్ ఫస్ట్. జనసేన పార్టీకి ఎప్పుడు కూడా ప్రాంతీయత అనే అంశమే కాదు, మనం ఎప్పుడు కూడా జాతీయ భావంతో ముందుకెళ్ళాలన్నాం. కాబట్టి నేషన్ ఫస్ట్ అనే అంశం పైన మేము చాలా లోతుగా చాలాసేపు చర్చించాం. దానిపైన కూడా అది రెండవ ప్రధాన అంశం. మూడవ అంశం, గత 2 సంవత్సరాల నుంచి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అనేక వర్తమాన ఆలోచనలతో చేసిన కార్యక్రమాలు, పంచాయతీరాజ్ విభాగాన్ని ఏ విధంగా ముందు తీసుకొచ్చామో, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అంధకారం నుంచి మేము ముందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామో దానిపైన ఒక 3వ సబ్జెక్టులో మేము తీసుకుని చర్చించాం. 4వ సబ్జెక్టు, జనసేన పార్టీ యొక్క ప్రస్థానం 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మార్చి 14వ తారీఖున 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఆ పార్టీ ఏ విధంగా ఈరోజు ఈ భావన కలిగించే విధంగా విస్తరించుకుంటూ మేము ఈ రోజున 21 లక్షల మంది సభ్యత్వాన్ని చేరగలిగాం.
అందులో భాగంగా ఈ 6 రాష్ట్రాల నుంచి ఉన్న గౌరవ సభ్యులు వారి అంటే సాక్రిఫైస్, వాళ్ళు చేసిన కృషి పార్టీని ఏ విధంగా విజయవంతం చేసుకుంటే దూరం తీసుకొచ్చామో, ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి ఈ రోజున భారత రాజధానిలో మేము ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంతమంది శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, క్షేత్రస్థాయిలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులు అందరినీ కూడా గౌరవించుకుంటూ మాతో పాటు నిలబడిన మా జన సైనికులు, వీర మహిళల్ని గుర్తు చేసుకుని మీ అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు కృతజ్ఞత తెలుపుకున్నాం. ఈ అంశాలు డిస్కస్ చేసిన తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం పోస్ట్ లంచ్ టేకప్ చేద్దామని డిసైడ్ చేసాం. అది జెన్ జీ గురించి, యువత గురించి, వారి కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లోకి, ఏ విధంగా జనసేన పార్టీ ఒక అద్భుతమైన వేదికగా తయారై వారికి అవకాశం కల్పించబోతున్నాం రాబోయే రోజుల్లో అనే దానిపైన పోస్ట్ లంచ్ మేము దాని గురించి కూడా చర్చించబోతున్నాం. ఇది ఇప్పటివరకు జరిగిన మా కార్యక్రమంలోని ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. To the best of our knowledge, we have never seen a political party organize an event in Delhi where our sole objective is about imbibing the spirit of nationalism, strengthening the spirit of democracy, and the fact that India has wonderful people despite all cultural differences and from different areas. We all come together under the leadership of Sri Pawan Kalyan Garu, our party president. Janasena Party has traveled 12 arduous years. We have struggled many times. We have seen the success. We have seen the pitfalls also. But we stood by our beliefs. And one of the main beliefs in our journey was the fact that we are always saying nation is first. We are, as Indians, we are always proud to believe that we must think of our nation as a priority. Today, Sri Pawan Kalyan Garu, our party president, and the Honorable Deputy Chief Minister of Andhra Pradesh gave a very resounding call. This is a call which will remain forever etched in our memories, and it takes us back to the feeling of how great our freedom fighters had contributed, how great the supreme sacrifices of our armed forces has been, and what kind of a struggle we have had to travel this far. In that process, he mentioned that in a natural process, many political parties come to Delhi for two reasons. One is in the quest for power, to accommodate their members into the House of Parliament, or the Honorable Chief Ministers and Ministers do come here to Delhi often to seek funds for their governments and their states. Today, Janasena Party has organized this program, which is called Sena Yokka Prasthanam, the journey of Janasena for national integration. The reason why we said that is, it is our firm belief that India is always our number one priority. Our nation is our number one priority. And Pawan Kalyan Garu gave an excellent appeal that it is not about power, it is not about protest. The reason why we are in Delhi is for us to be patriotic. Patriotism is something that should be imbibed in all of us. And as Indians, we must all respect the cultures, the identities of different people from different walks of life. And we have to take our nation forward. Apart from this, we discussed 4 important subjects. The number one was Viksit Bharat 2047. How a fantastic job our Honorable Prime Minister Sri Narendra Modi ji has been doing for our nation, and how difficult it was in this long journey despite many obstacles like COVID and also the border tensions that we had with our neighboring countries. Despite all that, we have made progress. There is a hope for youth. There is a progress in terms of industry, investments, and also the fact that we have skilled up India and made India the smart place that it is turning out to be in the world. The second subject that we talked about was, as I mentioned earlier, about nation first. How Janasena Party would like to contribute in this quest for nation as a priority, and number one thought is nation is first than anything else. This is something which we discussed very elaborately. Third point that we took up was the difficult path which our NDA government in Andhra Pradesh has just completed 2 years. How tough it was to overcome the past misadministration, financial management which went for a toss in the YSRCP government, and how we were able to retain and come back and deliver both in terms of welfare as well as development.
in terms of attracting investments, in terms of ensuring that youth have a lot of employment. We discussed the progress that we have made so far in the past 2 years and how we are going to come up together to complete the next 3 years in the way people had expected and what we are supposed to deliver. The fourth and very important point for us as party men here is we wanted to talk about the 12 years journey of Janasena Party, which our party president, Sri Pawan Kalyan Garu, founded on March 14th, 2014 in Hyderabad, which was then the United Andhra Pradesh capital. So our journey in Telangana today and Andhra Pradesh, and how so many of our dear members, our Janasainiks, our Veera Mahilas and our leaders have stood by the party and the leadership of Pawan Kalyan Garu. Because there was a time when no one actually believed that we will grow from a registered political party to a recognized political party. That we will have 21 MLAs, 3 members of parliament, 3 members of the legislative council, and thousands of positions that are being held at district level and state level today in our party. So we were very proud and we acknowledged the support and the supreme sacrifice made by our members of the party at the ground level who stood the test of time and followed us in believing in the leadership of Pawan Kalyan Garu. Thank you so much. Post lunch, we will discuss about the aspirations of the youth, Gen Z, and how Janasena Party will stand by the aspirations of the youth to take this forward. And I welcome you all for this event. Thank you. Sir, are you planning to expand the party beyond Andhra, Telangana, also like in other southern states? Because this is a very popular personality, both as in films and in real life as well. Especially in states like Karnataka, Kerala, Tamil Nadu, and beyond that. Pawan Kalyan Garu always believed that Janasena Party is a platform for the future. It is an incredible ideology-based party which enables everyone to participate in the way they feel comfortable, and the growth should always be organic. That's how we had conceived the party. So we are not standing here to say that we are going to grow at a rapid pace in some other states than what we are doing here. No, the platform is there, the opportunities are there. We want to promote the leadership of youth, and such youth who want to take up this subject and take it forward in the respective states under the leadership of Pawan Kalyan Garu are most welcome as జనసేన పార్టీ. వారందరికీ సమాధానం ఈరోజు ఈనాటి సమావేశం అండి. అంటే ఏ విధంగా మా భావాలు, ఏ విధంగా మా ప్రస్థానం, ఏ విధంగా భవిష్యత్తు గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారో దాన్ని ఒకసారి వాళ్ళు తెలుసుకుని నెమరు వేసుకోవాలి. మా ప్రస్థానం ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి, ప్రతి ఒక్కరిని మనం కలుపుకుని ముందు తీసుకెళ్లాలనే తపనతో పనిచేసిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఎస్, ఈ నెక్స్ట్ సబ్జెక్టు ఏదైతే మన యూత్ పైన మేము డిస్కస్ చేసుకుంటామో పోస్ట్ లంచ్, దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అది మీ అందరికి కూడా లైవ్ ఫీడ్ మీకు ఇస్తాం ఆ విషయంలో. We have an internal meet where we are going to visit India Gate and pay our respects. That's how we are planned. Thank you. Thank you so much, Jatin. చిన్న క్లారిఫికేషన్ సార్, జాతీయ భావాలు ఆవశ్యకతను దాన్ని స్మరించుకుంటూ దాన్ని గురించి చర్చించాల్సిన ఆవశ్యకత అవసరం ఏంటి? ఖచ్చితంగా వర్తమాన రాజకీయాల్లో ఈరోజున్న పరిస్థితుల్లో చాలామంది ప్రాంతీయతని పెంచుకుంటూ పోతున్నారు. వారి ఆలోచనలో ఒక మార్పు రావాలి. భవిష్యత్తులో యువత అక్రాస్ ఆల్ బ్యారియర్స్ దే ట్రావెల్ ఫర్ ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్. దే డోంట్ హ్యావ్ సచ్ ఫీలింగ్స్. యాజ్ పొలిటికల్ లీడర్స్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టాక్ ఆన్ దోస్ లైన్స్. ఈ నేషనలిజము, ప్రైడ్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రిటీ, వీటి గురించి మనం తీసుకురావాలి. జనసేన పార్టీ షుడ్ స్టాండ్ బై ఇట్ అనేదే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Last question if you can answer. There is a very contentious issue of delimitation. You are a very potent force in southern states have some apprehensions about delimitation. What's your take on that? As part of NDA, we will definitely stand by any decision taken by our Honorable Prime Minister Narendra Modi garu. Thank you.